వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఇంట్రో చెప్పి ఎన్ని మంత్స్ అవుతుందో. ఎనీవే ఐఎమ్ రియల్లీ సారీ టు ఆల్ ద 770 సబ్స్క్రైబర్స్. నేను పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఏమో చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి పోస్ట్ చేయకపోవడానికి. బట్ ఎనీవే ఐఎమ్ బ్యాక్ విత్ మోర్ ఎనర్జీ ఐ గెస్. హోప్ యూ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. ఈవెన్ దో నేను పోస్ట్ చేయకుండా కూడా చాలా మంది సపోర్ట్ చేశారు, అడిగారు చాలా మంది నా ఫ్రెండ్స్ ఎందుకు చేయలేదు ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఐఎమ్ రియలీ గ్లాడ్, ఎందుకంటే అట్లీస్ట్ గుర్తిస్తున్నారు అని అనిపించి, ఎందుకు ఇలా చేస్తున్నా అనిపించి, యూనో అవన్నీ అనిపించి మళ్ళీ యూట్యూబ్ వీడియో చేయాలని డిసైడ్ అయిపోయి ఇలా మేము ముందుకు వచ్చాను. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ మంత్లీ ఫేవరెట్స్, మై బర్త్డే మంత్ ఫేవరెట్స్ అనమాట. మార్చ్ మంత్ అయిపోయి చాలా డేస్ అవుతుంది, ఐ నో. ఏప్రిల్లో వచ్చి ఏప్రిల్ కూడా అయిపోతుంది, ఐ నో. బట్ అవన్నీ లెట్గా అవ్వాలని నాకు లేదు, ఎందుకంటే అవి నాకు చాలా చాలా నచ్చినాయి కొన్ని ఐటమ్స్ అయితే. సో అవన్నీ పక్క మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో నా ఫేవరెట్స్ చాలా, ఐ మీన్ రేంజ్ చాలా పెద్దగా ఉందన్నమాట. రైట్ ఫ్రమ్ బ్యూటీ ప్రోడక్ట్స్ టు నెట్ఫ్లిక్స్ రికమెండేషన్. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో బిగ్ థమ్స్ అప్ అండ్ ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. నాకు చాలా చాలా ఇష్టమైన ప్రోడక్ట్ ఇది చాలా రోజు నుంచి కొందాం అనుకున్నా కానీ ఎందుకు లేదు నాకు కూడా తెలియదు. బట్ ఫైనలీ కొన్నా. అప్పట్లో ట్రెండ్. ఫస్ట్ ప్రోడక్ట్ చూపిస్తా, తర్వాత మాట్లాడుకుందాం. సో ద ఫస్ట్ ప్రోడక్ట్ ఈస్ దిస్ అనమాట, విచ్ ఇస్ గ్లాస్ మీ బై స్విస్ బ్యూటీ అనమాట. దిస్ లుక్స్ లైక్ దిస్ అనమాట. దిస్ ఇస్ అ షియర్, టింట్ ఉండదు, షియర్ లిప్ గ్లాస్. చాలా క్లియర్గా ఉంటుంది. సో ఏ లిప్స్టిక్ మీద పెట్టుకున్నా సరే అది లిప్ గ్లాస్ అని ఫీలింగ్ వస్తుంది అనమాట ఇలా మనకి. సో నాకు ఇది చాలా చాలా నచ్చింది. యూసీ లిప్ గ్లాస్ ఎలా ఉంటాయి, చాలా స్టిక్కీగా గ్రీసీగా, అంటే మనం ఇలా మాట్లాడుతున్నా కూడా లిప్స్ మాట్లాడడానికి కష్టంగా హెవీగా అనిపిస్తుంది కదా. ఇది అస్సలు అలా అనిపించలేదు. దిస్ వాజ్ వెరీ నైస్ ఇన్ కన్సిస్టెన్సీ, లైక్ నాన్ స్టిక్కీ, మనకు కావాల్సినంత షైన్ ఇస్తుంది. ఐ జస్ట్ లవ్ దిస్ ప్రోడక్ట్. ఐ డోంట్ నో వై. మ్యాట్ లిప్స్టిక్స్ వాడి 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 ఐమ్ టైర్డ్ ఆఫ్ దాట్. ఐ నో మెనీ యూనో పీపుల్కి మ్యాట్ లిప్స్టిక్సే ఇంకా మీకు నచ్చుతుంది, ఐ నో. బట్ నా ఒపీనియన్, నాకు వాడి కొంచెం టైర్డ్ అయిపోయినా. ఉన్న దగ్గర నుంచి తెగ వాడేస్తున్నాను నేను, ఇంకా మా అక్క కూడా వాడుతుంది. మా ఇద్దరికి చాలా చాలా నచ్చింది ప్రోడక్ట్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ స్విస్ బ్యూటీ గ్లాస్ మీ అనమాట. అంతే. ద నెక్స్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ ఆర్ దీస్ షీట్ మాస్క్ అనమాట. దీస్ ఆర్ ఫ్రమ్ మినిసో షీట్ మాస్క్ చాలా ఫేమస్, అది ఇది అంటున్నారని చెప్పి ఫస్ట్ టైం వెళ్ళి కొనుక్కున్నాము, ట్రై చేసాక చాలా చాలా నచ్చాయి. అంటే షీట్ మాస్క్ అంటే మనకి యూనో మాయిశ్చర్ ఇవ్వాలి, నరిష్ చేయాలి ఫేస్, యూనో అంతా యూనో ఆల్ దట్ థింగ్స్ కదా షీట్ మాస్క్ ఏం చేయాలో. సో అవన్నీ ఇది చేస్తుంది అనమాట. ఇట్ వాజ్ వెరీ స్మూత్, వెరీ నరిషింగ్. నా స్కిన్ కూడా చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఇది యూజ్ చేశాక. అందుకని చెప్పి మళ్ళీ అక్కడ ఉన్న వేరియంట్స్ అన్నీ తీసేసుకున్నాము. సో మిగిలినవి ఇవి రెండు అనమాట. దిస్ ఈజ్ అలోవెరా వన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ హనీ. ఇంకా చాలా ఉన్నాయి, రైస్ వాటర్ ఉంది, ఇంకా పపాయ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో యూ వాంట్ టు యూనో ట్రై. ఇది పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్లో దొరుకుతున్నది. ఐ మీన్ అక్కడ మీకు స్టాల్ ఉందన్నమాట. ఐ నో చాలా మందికి తెలిసి ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే ఐఎమ్ గివింగ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. సో యా, దిస్ ఈజ్ షీట్ మాస్క్ అనమాట. ఓకే, సో మినీసో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఒక మినీసో ప్రోడక్ట్ చెప్పేస్తాను. ఇది కూడా చాలా నచ్చింది అప్పుడు చూపిస్తున్నా, విచ్ ఈస్ దిస్ నెయిల్ పాలిష్ అనమాట. ఇంకా వేరియేషన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, బట్ ఇది బాగా నచ్చింది. విచ్ ఈస్ మ్యాట్ న్యూడ్ ఇన్ ద షేడ్ 30 అనమాట, 30. ఇది బాగా నచ్చింది ఎందుకంటే దిస్ వాజ్ మ్యాట్ అండ్ ఆల్సో ఈ ఫినిష్ కూడా న్యాచురల్ నెయిల్ ఫినిష్ లాగా ఉందన్నమాట. న్యాచురల్గా ఉంది కలర్, న్యూడ్ కలర్ ఏంటో మీకు తెలుసు కదా. సో దాట్ కలర్ అనమాట, అది మ్యాట్ ఉంది, అందుకని నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు అదే ఉంది, బట్ మంచి పొజిషన్లో లేదు అది. సో చూపించాను. లాంగ్ లాస్టింగ్ అనేది చెప్పాను, బట్ ఊకే ఇట్లా 2-3 సార్లు వాష్ చేయగానే ఆర్ బాత్ చేయగానే అయితే పోవట్లేదు. యూనో ట్రస్ట్ మీ, 10 రూపీస్ నెయిల్ పాలిష్ కూడా వాడిందాన్ని నేను, అందుకే చెప్తున్నా ఇది బాగుంది అని చెప్పి, ఎక్కువసేపు ఉంటుంది అని చెప్పి. 10 రూపీస్ నెయిల్ పాలిష్ అయితే ఇట్లా పెట్టుకోగానే ఇట్లా అవుతాయి. ఆబ్వియస్లీ వాట్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ 10 రూపీస్ నెయిల్ పాలిష్. ఎనీవే, సో దిస్ వాజ్ వెరీ నైస్ అనమాట. అందుకే ఈ కలర్ గురించి చెప్తున్నా, పర్టిక్యులర్గా మ్యాట్ న్యూడ్ 30 గురించి. సో యా, దిస్ ఈజ్ మై నెక్స్ట్ ఫేవరెట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పెట్టుకుంటున్నా. సో మీరు ఇంకా గెస్ చేయండి నాకు ఇది నచ్చిందని చెప్పి. సో యా, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ పర్పుల్, విచ్ ఈస్ దిస్ స్టేక్ వర్క్కి మినీ లిప్స్టిక్స్ అనమాట. ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ 12 లిప్స్టిక్స్, 12 మినీ లిప్స్టిక్స్.
యాక్చువల్లీ ఇందులో ఒకటి మిస్సింగ్, ఎందుకంటే బ్యాగ్లో ఉంది, ఏదో బ్యాగ్లో ఉంది, బయటికి వెళ్తున్నప్పుడు అది పెట్టుకున్నా అని చెప్పి అక్కడ పెట్టుకున్నా. ఎనీవే, సో 12 లిప్స్టిక్స్ వస్తాయన్నమాట. ప్రైస్ కూడా చాలా చాలా అఫోర్డబుల్ యాజ్ యూ కెన్ సీ. అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. ఓకే, సో ఇవి లాంగ్ లాస్టింగ్ అని అయితే నేను చెప్పలేను, బికాస్ అంత లాంగ్ లాస్టింగ్ ఉన్నట్లే, కానీ ఒక 5 to 6 hours అయితే పక్కా ఉంటాయి. ఏం తినకపోతే అయితే పక్కా బాగానే ఉంటుంది. ఐ మీన్ ద యూనో కలర్. ఇప్పుడు కూడా నేను అదే లిప్స్టిక్ పెట్టుకున్నా, ఈ సెట్లోంచి ఒక లిప్స్టిక్ పెట్టుకున్నాను అనమాట. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, లైక్ సెట్ కలర్స్ ఉంటాయి కదా, చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బట్ నేను మాత్రం కొంచెం డీప్ టోన్స్ ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, అంటే బ్రౌన్స్, రెడ్స్, ఆరెంజ్ ఉన్న, మావే కలర్స్ ఉన్న సెట్నే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా చాలా డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి ఇందులో. 12 కలర్స్ వస్తాయని చెప్పి యూనో చాలా ఎక్సైట్ అయ్యాను. 12 కలర్స్కి ఈ ప్రైస్కి 12 కలర్స్ వస్తున్నాయంటే నాకైతే ఈ జన్మకి చాలు. ఎందుకంటే ఎక్కువ ప్రోడక్ట్ ఎట్లయినా దొరకదు. ఇప్పుడు మనం ఎంత మనీ పెట్టినా కూడా లిప్స్టిక్ ప్రోడక్ట్ ఇంతే ఉంటుంది, బట్ వీ నీడ్ కలర్స్ కదా. ఆబ్వియస్లీ వీ వాంట్ డిఫరెంట్ కలర్స్ ఫర్ డిఫరెంట్ అవుట్ఫిట్స్, ఫర్ డిఫరెంట్ యూనో ఎస్థెటిక్ అండ్ థీమ్. సో అందుకని ఇది చాలా చాలా నచ్చింది నాకు. ఇన్ని కలర్స్ అంటే అంత మంచిది అని చెప్పి. సో యా, దాట్ వాజ్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఈస్ స్టేక్ వర్కి మినీ లిప్స్టిక్స్. సో దిస్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ అనమాట. ఇది నాకు చాలా చాలా నచ్చింది. అసలు మీకు నా సంతోషాన్ని ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. నాకు చాలా నచ్చింది. ఎందుకు అంటే తర్వాత చెప్తా. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే దిస్ అనమాట. దిస్ ఈజ్ అ నెయిల్ సెట్, ఆర్టిఫిషియల్ నెయిల్ సెట్ విత్ అ నెయిల్ గ్లూ. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అమెజాన్ అనమాట. అమెజాన్లో కొన్నాను నేను. యాజ్ యూ కెన్ సీ ఇట్లా డిఫరెంట్ సైజెస్లో చాలా చాలా ఏంటి ఆప్షన్స్ ఉన్నాయి మీకు. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సైజెస్లో కూడా చాలా చాలా యూనో మల్టిపుల్ నెయిల్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ ప్లాస్టిక్ నెయిల్స్. ఇవి అసలు బ్రేకబుల్ కాదు, టెన్షన్ పడకండి. అండ్ ఆల్సో వెరీ ఈజీ టు అప్లై. ఈ నెయిల్ కరెక్ట్గా అప్లై చేసుకుంటేనే ఉంటాయి, లేకపోతే ఊడిపోతాయి, ఈజీగా ఊడిపోతాయి. కరెక్ట్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు సాలూన్కి వెళ్తే కూడా చాలా చాలా ప్రైస్ చెప్తారు, మ్యానిక్యూర్ పెడిక్యూర్ అది ఇది అని చెప్పి. జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్ తోటి ఇంత బ్యూటిఫుల్ నెయిల్స్ వస్తాయంటే పైసలు ఎందుకు వేస్ట్ చేసుకున్నా అనిపిస్తుంది ఇది కొనుక్కున్నాక. మీకు ఒకవేళ మీకు కూడా కొనాలి అని అనిపిస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను. ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ, లైక్ ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నిటివి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడతాను. ఒకవేళ మీకు కావాలంటే యూ క్యాన్ బై ఫ్రమ్ దాట్, ఐ మీన్ యూజింగ్ దాట్ లింక్ అనమాట. ఎనీవే, బ్యాక్ టు ద టాపిక్. ఈ నెయిల్స్ నాకు చాలా నచ్చాయి. ఎందుకు అంటే నా నెయిల్స్ అస్సలు ఉండవు, ఊకుకే ఊడిపోతాయి, ఊకుకే విరిగిపోతాయి. అంటే చాలా వీక్ నెయిల్స్ కొంతమంది ఉంటాయి కదా, నాకు కూడా నేను ఆ బ్యాచ్ అనమాట. చాలా వీక్ నెయిల్స్ బ్యాచ్ అనమాట మనది. ఎప్పుడు కరెక్ట్ ఒక ఈవెంట్ ఉంటుంది, నా నెయిల్ ఊడిపోతుంది. అన్ని బాగుంటే ఒకటి ఊడిపోతుంది, ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ఐ నో, ఆ బాధ మీకు కూడా అర్థమవుతుందని నాకు తెలుసు. ఒకవేళ అర్థమైతే కింద కామెంట్స్ చెప్పండి. ఎనీవే, సో అలా ఉంటుంది అనమాట పరిస్థితి నాది. అందుకని చెప్పి ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. ఐ జస్ట్ లవ్ దిస్ ప్రోడక్ట్. ఒకవేళ మీకు ఈ నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, పర్ఫెక్ట్ నెయిల్స్ ఎలా రావాలి, అదంతా ట్యూటోరియల్ కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఐ విల్ బి షోయింగ్ హౌ టు యూజ్ దిస్ నెయిల్స్ అండ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఎక్సెట్రా అన్నీ చెప్తాను అందులో. సో యా, ఇఫ్ యూ వాంట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఈస్ దిస్ ఈజ్ అ కాజల్ కమ్ ఐలైనర్ కూడా. ఇంకా మీ యూసేజ్ బట్టి, మీ డే బట్టి, మీ ఈవెంట్ బట్టి మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. దిస్ ఈజ్ ఫ్రమ్ NY Bay బ్లూ కాజల్ అనమాట. ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. ఇది బ్లూ కలర్ కాజల్ అనమాట. దిస్ లుక్స్ లైక్ దిస్. కన్సిస్టెన్సీ కూడా చాలా క్రీమీగా, యూనో ఒకవేళ మీకు ఐ షాడో లాగా పెట్టుకోవాలన్నా కూడా, స్మోకీ ఐ షాడో ఏం చేయాలన్నా సరే దిస్ ఇస్ వెరీ యూనో హ్యాండీ అనమాట. ఓకే, ఇక్కడ ఏముందంటే వాటర్ రెసిస్టెంట్ అండ్ స్మచ్ ప్రూఫ్ అని ఉంది, కానీ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ స్మచ్ ప్రూఫ్. ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు ఐలైనర్ లాగా యూజ్ చేశారంటే లాంగ్ ఈవెంట్స్ కాకుండా షార్ట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఒక చిన్న నైట్ ఈవెంట్ ఆర్ 2 hours ఈవెంట్ ఉంటుంది కదా, అలాంటి ఈవెంట్స్కి అయితే మీరు పెట్టుకొని వెళ్ళొచ్చు. యూనో ఎక్కువ హంగామా ఉండని ఈవెంట్స్కి అయితే పెట్టుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కలర్ కూడా కొన్ని బ్లూ కలర్స్ ఎలా ఉంటాయంటే బ్రైట్ బ్లూ కలర్ ఉంటాయి. అవి ఎందుకు నాకు అంత నచ్చవు. ఇది ఎలా ఉందంటే కొంచెం డార్క్ బ్లూయిష్ యూనో అలా ఉంది. సో అందుకే నా స్కిన్ టోన్కి బాగా పనిచేసింది. కొంచెం యావరేజ్ స్కిన్ టోన్స్కి బాగుంటుంది అనమాట. ఓకే, సో అందుకే నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది. అందుకే ఈ ప్రోడక్ట్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను అనమాట. విచ్ వాస్ NY Bay కోల్ బ్లూ కోల్ కాజల్. NY
NY Bay Blue Coal Kajal, long lasting and water resistant. Yeah, okay. Okay, so my next favorite product, absolute favorite product are these shoes అనమాట. నాకు చాలా చాలా నచ్చినాయి. I mean నచ్చకుండా ఉండడానికి అసలు ఏముంది ఈ షూస్లో. బేసిక్ బ్లాక్ బూట్స్, ఎవ్రీ వన్ హ్యాస్ టు హ్యావ్ బేసిక్ బ్లాక్ బూట్స్ ఇన్ దేర్ క్లాజెట్ వార్డ్రోబ్ వాట్ ఎవర్. సో అందుకని తీసుకున్నాను. అండ్ ఆల్సో మెయిన్ రీజన్ ఏంటంటే ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ మై ఫీట్. బూట్స్ లాంటివి నాకు చాలా చాలా బెటర్, చాలా చాలా ఇష్టం నాకు ఇట్లాంటివి. అండ్ ఆల్సో ఇది అసలు అన్ని డ్రెస్సెస్కి లైక్ అన్ని జీన్స్ అన్ని టైప్ ఆఫ్ థింగ్స్కి సెట్ అవుతుంది, అందుకనే తీసేసుకున్నాను. ఇట్ వాజ్ ఆల్సో ఫర్ రీజనబుల్ ప్రైస్. అంత ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ బూట్స్ దొరికాయంటే విచ్ ఇస్ వెరీ గ్రేట్, గుడ్ డీల్ అసలు. అమెజాన్లో తీసుకున్నాను. లింక్ యాజ్ యూజువల్ బాక్స్లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ దట్ అవుట్ యూ కెన్ గో అండ్ క్లిక్ ఆన్ ద లింక్. సో యా, దిస్ వాజ్ my favorite. Moving on to the next product, which are these hoops. ఈ వీడియో కూడా పెట్టుకున్నా ఎందుకంటే ఓ మై గాడ్, ఐ లవ్ హూప్స్. అన్ని టైప్స్ ఆఫ్ హూప్స్ నా దగ్గర ఉండాల్సిందే, అన్ని షేప్స్, అన్ని కలర్స్, అన్ని థింగ్, అన్ని ఇక నా దగ్గర ఉండాల్సిందే. ఐ జస్ట్ లవ్ హూప్స్, ఐ డోంట్ నో వై, బట్ యా. ఇవి ఇలాంటివి లేకుండే దీస్ లుక్ లైక్ దిస్ అనమాట. గోల్డ్ డాంగ్లీ ఫుల్ రిఫ్లెక్టింగ్ గోల్డ్ అనమాట. ఇది చాలా స్పార్క్లీగా ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ ద కెమెరా ఇస్ క్యాప్చరింగ్ దిస్ ఆర్ నాట్, బట్ రియల్ లైఫ్లో చాలా క్లియర్ మంచి గోల్డ్ ఇది కనిపించడానికి. కొన్ని ట్యాన్ లాగా ఉంటాయి, కొన్ని డల్గా ఉంటాయి గోల్డ్, బట్ దిస్ ఇస్ వెరీ గుడ్. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ నాట్ అ టోటల్ కంప్లీట్ హూప్. వెనుక కొంచెం గ్యాప్ ఉంది, డైరెక్ట్గా పెట్టుకోవడానికి అన్నట్టు ఉందన్నమాట ఇది. సో ఐ జస్ట్ లవ్ దిస్ ఇయర్ రింగ్స్. నేను ఇది మ్యాక్స్లో తీసుకున్నాను. సో ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు బై Okay, so moving on to the next product, which is this eBlunt Curl Defining Leave-In Cream for Curly Hair. I know curly hair anandi, nadanతా curly కాదు, నాది కొంచెం సెమై కర్లీ అనుకోండిగా. బట్ ఐ జస్ట్ లవ్ దిస్ ప్రోడక్ట్. యాక్చువల్గా నేను నా కోసం తీసుకోలేదు, మా అక్క కోసం తీసుకున్నాము. బట్ ఇది నేను వాడదనుకున్నా, బట్ వాడాను, చాలా చాలా నచ్చింది. ఇదేంటంటే బేసిక్గా ఆఫ్టర్ హెయిర్ వాష్ కోల్డ్గా వెట్గా ఉన్నప్పుడే మీ హెయిర్కి ఇది అప్లై చేసుకుంటే హెయిర్ ప్లేస్లో ఉంటుంది అనమాట. యాక్చువల్గా కర్లీ హెయిర్ వాళ్ళు కర్ల్స్ అలానే ఉంచడానికి వాడతారు, బట్ ఇది ఎవరైనా వాడవచ్చు. నా హెయిర్ కొంచెం డ్రై అయిపోయినాక కొంచెం డ్రైగా అయిపోతుంది అప్పుడప్పుడు, షాంపూ ఎక్కువ వాడడం వల్ల. ఐ డోంట్ నో ద రీజన్, బట్ అప్పుడప్పుడు డ్రైగా అనిపిస్తుంది. సో అలాంటి టైమ్స్లో ఇది వాడితే చాలా చాలా హ్యాండీ వస్తుంది ఇది, అందుకని చెప్పి ఇది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. దిస్ వాజ్ ద నెక్స్ట్ ప్రోడక్ట్, విచ్ ఈస్ eBlunt Curl Defining Leave-In Cream for Curly Hair. So enough with the products అన్నీ అయిపోయినాయి. So the next thing which I'm going to share with you is Netflix recommendation అనమాట. మార్చ్ మొత్తం నేను ఇదే నెట్ఫ్లిక్స్ షో చూసాను, విచ్ ఈస్ ద బోల్డ్ టైప్. ఒకవేళ చూసిన వాళ్ళైతే మీకు నచ్చిందా నాకు చెప్పండి, ఒకవేళ చూసినట్టయితే కమెంట్స్ చెప్పండి ప్లీజ్. సిరీస్ ఈజ్ లైక్ అ ఫన్ గోయింగ్ బట్ ఎట్ ప్రాబ్లమ్స్ ఒక గర్ల్ లైఫ్లో కానీ, లైక్ వర్కింగ్ ఉమెన్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అలా పాసిబుల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో చూపించి వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్సెట్రా అన్నీ చూపిస్తారు. ఇట్స్ నాట్ ఫిక్షనల్. యాక్చువల్లీ నేను ఫిక్షనల్ స్కైఫై టైప్ చూపిస్తాను ఇప్పుడు, బట్ దిస్ వాజ్ వెరీ నైస్. కామ్ కూల్ సిరీస్ అనమాట ఇది. ఫన్, రొమాన్స్ అన్ని టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఇందులో ఉంటాయి. సో అందుకే నాకు నచ్చింది. ఐ డోంట్ నో, నాకు నచ్చింది అంతే. మార్చ్ అంతా ఇదే చూసాను. సో ఒకవేళ మీకు కూడా అలాంటివి ఫన్ గోయింగ్, కూల్ డ్రామా, ఫన్ గోయింగ్, రొమాన్స్, ఫ్రెండ్షిప్, వర్కింగ్ ఉమెన్, ఇలాంటి కైండ్ ఆఫ్ థీమ్స్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ సిరీస్ కానీ మీకు ఒకవేళ నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ దిస్ సిరీస్ అ ట్రై. నెట్ఫ్లిక్స్లో ఉంది ద బోల్డ్ టైప్ అని. 4 సిరీస్ ఉన్నాయి, 4 సీజన్స్ ఉన్నాయి. 4 సీజన్స్ ఫినిష్ అయిపోయినాయి. సో ఒకవేళ మీరు కూడా చూసి మీకు నచ్చితే నాకు చెప్పండి కమెంట్స్లో. So that was it for this video. If you like this video, don't forget to give this video a big thumbs up and also subscribe to my channel for more such videos. Until then, stay happy. I'll see you next time. Definitely next time. Bye.